మహిళా పోలీసుల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క చెప్పారు. వీరి సంక్షేమం కోసం చేసే సిఫారసులను అమలు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని తెలిపారు. మహిళా పోలీసులలో మహిళ అనే పదాన్ని తొలగించాలన్న సిఫార్సును మంచి ఆలోచనని ఈ సిఫార్సుతో ఏకీభవిస్తున్నానని వెల్లడించారు. తెలంగాణ పోలీస్ అకాడమీలో శుక్రవారం మహిళా పోలీస్ సదస్సు ముగింపు కార్యక్రమానికి బట్టి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా పోలీస్ సిబ్బంది సమస్యలపై త్వరగతిన కమిటీ వేసి నివేదికను ప్రభుత్వానికి అందిస్తే అమలు చేయడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు. ఏ రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే పెట్టుబడులు రావాలంటే శాంతి భద్రతలు బాగుంటాలని వెల్లడించారు. ఈ 3 రోజులు ఇక్కడి సీనియర్ అధికారులతో 3 టీములతో రాష్ట్రంలో పోలీస్ డిపార్ట్మెంట్ తో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ లో కూడా పనిచేస్తున్నటువంటి మహిళల సమస్యల గురించి చక్కగా ఆలోచన చేసి వాటన్నిటిని అధిగమించడానికి కొన్ని రికమెండేషన్స్ ఇచ్చారు. అందులో మొదటిది నాకు బాగా నచ్చింది. ఉమెన్ కానిస్టేబుల్, ఉమెన్ ఎస్ఐ, ఉమెన్ ఎస్పీ ఏంటి, కానిస్టేబుల్ ఇస్ ఎ కానిస్టేబుల్, ఎస్ఐ ఇస్ ఎస్ఐ. సో ఆ ఉమెన్ అనే పదాన్ని తీసి కానిస్టేబుల్ గానే మమ్మల్ని చూడాలి, ఎస్ఐగానే చూడాలి, పోలీస్ అధికారిగానే మమ్మల్ని చూడాలని చెప్పినటువంటి ఆలోచన చాలా మంచి ఆలోచన. రిక్రూట్మెంట్ చేసేటప్పుడు అప్పచెప్పేటువంటి బాధ్యతల్లో ఏ ర్యాంకులో అయితే వారిని నియమిస్తున్నామో ఆ ర్యాంకులో ఉన్నటువంటి అన్ని డ్యూటీస్ మెన్ అయినా ఉమెన్ అయినా అదే డ్యూటీస్ చేస్తా ఉన్నారు. అలా చేసేటప్పుడు ప్రత్యేకంగా ఉమెన్ కానిస్టేబుల్ అని ఉమెన్ ఎస్ఐ అని చెప్పడం కరెక్ట్ కాదని చెప్పినటువంటి మీ అందరి ఆలోచనని రాష్ట్ర ప్రభుత్వం నుంచి మేము కూడా పూర్తిగా ఏకీభవిస్తూ ఉన్నాను. అట్లాగే సువర్ణ గారు కూడా చెప్పారు కొన్ని అంశాలు గురించి చెప్తూ మాకు ప్రత్యేకమైనటువంటి కొన్ని సమస్యలు దృష్టిలో పెట్టుకొని వాటికి కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ వహించి వాటిని మనం చేయగలిగినప్పుడు నిజంగా మనం న్యాయం చేసినటువంటి వాళ్ళు అవుతాం. తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి వాష్రూమ్స్ అనేది సమస్య చాలా ప్రధానమైనటువంటి సమస్య. అది బయట పబ్లిక్ లో రోడ్డు మీద డ్యూటీ చేసేటప్పుడు కావచ్చు, లేకపోతే మీ స్టేషన్స్ లో మీరు ఉన్న ప్రాంతంలో కూడా కావచ్చు.